ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రగతి భవన్ని ప్రజాభవన్‌గా మార్చారు. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌గా నామకరణం చేసిన తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తమ బాధల్ని, కష్టాల్ని చెప్పుకోవటానికి, తమ సమస్యల పరిష్కారానికి ప్రజాభవన్‌కి వెల్లువెత్తుతున్నారు. ఆ ప్రాంతమంతా పంజగుట్ట, బేగంపేట, సోమాజిగూడ ఈ ప్రాంతాలంతా ఇసకేస్తే రాలినట్టుగా ప్రజలు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి దాదాపుగా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు వెళ్ళటానికి కూడా 2, 3 గంటలు పడుతుంది వాహనదారులకు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఏ స్థాయిలో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి అనే దానికి ఇదొక కొలమానం. ఆశ్చర్యం ఏంటంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, అసలు ప్రజలను ముఖ్యమంత్రి గారు ఎందుకు కలవాలి? మంత్రులు ఎందుకు కలవాలి? వారు కలుస్తున్నారు, వాళ్ళు విన్నపాలు, విజ్ఞాపనలతో వస్తున్నారంటే యంత్రాంగం పనిచేయనట్టు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం కావాలి. ముఖ్యమంత్రి గారు కలవాల్సిన అవసరం లేదంటూ ఒక వాదన చెప్పుకుంటా వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే వారు ఈ ప్రజలను చూసిన తర్వాత మరి వారు ఏం సమాధానం చెప్తారనేటువంటిది తెలియాలి. అంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రజలను కలవకపోవటం వల్ల వచ్చినటువంటి సమస్య ఏంటంటే, కింది స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు ప్రజలను పట్టించుకోలేదు, అధికారులు ప్రజలను పట్టించుకోలేదని అర్థమవుతున్నది. ఎందుకంటే ఎవరో పంపితే వచ్చిన వాళ్ళు కాదు. ఎన్నో అష్టకష్టాలు పడుతూ, కింద మీద పడుతూ, అందులో దివ్యాంగులు కూడా ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ, కొన్ని గంటల పాటు వేచి చూస్తూ ఆ లైన్స్‌లో నిలబడుతూ తమ సమస్యలకి ఎప్పటికైనా పరిష్కారం అవుతుందేమోననే ఒక ఆశతో, గంపెడు ఆశతో వస్తున్నారు వాళ్ళు. అంటే రాష్ట్రంలో సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడలేదు గత ప్రభుత్వంలో అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. నిజమే. అంటే ప్రజలు ముఖ్యమంత్రి గారిని కలవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి చిన్న పనికి కూడా ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థలు ఉన్నాయి. అనేక అంచెలుగా ఉన్నాయి. అంటే అధికార వికేంద్రీకరణ అనేటువంటిది ఉన్నది. కానీ అక్కడ వాళ్ళు స్పందించకపోవటం వల్లనే వారందరూ కూడా తమ బాధలు, కష్టాలని రాష్ట్రానికి అధిపతి అయినటువంటి ముఖ్యమంత్రితో చెప్పుకోవాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళు వస్తున్నారు. ఇది ఒక కొలమానంగా చెప్పాలి. అంటే పరిపాలన గతంలో ఏ విధంగా జరిగిందనే దానికి ఒక గీటురాయి ఇది. సరే, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ పట్టణాల్లో, గ్రామాల్లో కూడా నెలలో 1, 2 రోజుల పాటు అక్కడ అధికారులు ప్రజలను కలవాలి. వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకోవాలి. వారందరూ కూడా హైదరాబాద్‌కు రావాల్సినటువంటి అవసరం లేకుండా చేయాలని చెప్పారు. అదేవిధంగా మంత్రులు కూడా తెలంగాణ సచివాలయంలోనే, ఇళ్ళ దగ్గర కాకుండా సచివాలయంలోనే వారానికి ఒక రోజు కొంత సమయాన్ని ఈ అర్జీలు తీసుకోవటానికి, విజ్ఞాపనలు తీసుకోవటానికి, ప్రజలను కలవటానికి సమయాన్ని కేటాయించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక మంచి పరిణామం. కొంత స్ట్రీమ్‌లైన్ అయ్యేంత వరకు కూడా ఇది తప్పదు. ప్రజలను కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలకు కొన్ని పరిష్కారం ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలోనో జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ప్రజల్లో ఒక సంతృప్తి కలిగే విధంగా తమ సమస్యను ఎవరో ఒకళ్ళు వింటున్నారు, దానికి కొంత పరిష్కారం లభిస్తుంది అని వాళ్ళలో నమ్మకం కుదిరేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగాలి. ఆ తర్వాత ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక మెకానిజంని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ప్రజాస్వామ్యంలో ప్రజలను కలవటం, అధికారులు కలవాలి ప్రజలను, ప్రజాప్రతినిధులు కలవాలి. సో ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది చాలా ముఖ్యమని ఇది తెలుస్తుంది. సరే, ఇప్పుడు ప్రజాభవన్లో వేలాదిగా వస్తున్నటువంటి ప్రజలు క్రమంగా స్ట్రీమ్‌లైన్ అయిన తర్వాత కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వారిలో కూడా ఒక మార్పు రావాలి. వారిలో కూడా ఎందుకు ప్రజలు ఇంత స్థాయిలో ఇన్ని సమస్యలతో ప్రజాభవన్‌కు వెళుతున్నారనేటువంటిది ఒక ఇంట్రోస్పెక్షన్, ఒక ఆత్మ పరిశీలన కూడా వాళ్ళలో ఉండాలి. ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు.
ప్రభుత్వం, ప్రజలు అంతా ఒకటే. ప్రజలతోనే మన పయనం, మన ప్రయాణం అనేటువంటి ఒక భావన ప్రతి ప్రజాప్రతినిధిలో కనుక ఉంటే ఈ సమస్య రాదు. ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ తన వైఖరిని మార్చుకోవాలి. జరిగిన పొరపాట్లకు వారు ఒకవేళ ప్రజలకు క్షమాపణ చెప్పినా కూడా తప్పేమీ లేదు. మరి అటువంటి విఘ్నత మరి వారు ప్రదర్శిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది.